హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధువన్. ఈరోజు మనం తెలుసుకోబోయే వృక్షం వేప చెట్టు. వేప చెట్టు అనగానే ఇది గ్రామాల్లో విరివిగా ప్రతి చోట కనిపించేదే. కానీ దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదు. పట్టణాల్లో అయితే కనపడడం చాలా తక్కువ. ఇప్పటికీ గ్రామీణ వాసులు ఎక్కువగా ఉపయోగించే ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ చెట్టు మా ఇంటి దగ్గరలో ఉంది. దాన్ని ఒక్కసారి వెళ్ళి మీకోసం నేను దాన్ని పూర్తిగా చూపించడం జరుగుతుంది. వేప చెట్టులో ఔషధ గుణాలు ఎన్నో ఎక్కువ. వేప చెట్టు యొక్క బెరడు, అలాగే దాని ఆకులు, వేప పువ్వు, వేపకాయ. ఇప్పటికీ కూడా గ్రామాల్లో పంటల్లోకి వేప పిండిని విరివిగా వాడుతూ కీటకాల నుంచి రక్షించుకోగలుగుతున్నారు. అలాగే వేప పువ్వు, ప్రతి వంటలోనూ కూడా వేప పూతని మన ఉగాది నుండి ఇప్పటి వరకు సంవత్సరం మళ్ళీ ఉగాది వచ్చే వరకు కూడా చాలామంది ఈ వేప పూతని విరివిగా వాడడం జరుగుతుంది. అలాగే ఇంకా తెలియని మనకి సమ్మర్లో వచ్చేటువంటి చికెన్ పాక్స్, అదే గ్రామాల్లో అయితే అమ్మవారు అంటారు, అట్లమ్మ అని, వాటికి కూడా ఈ వేపాకులతోటి వైద్యం చేయడం జరుగుతుంది. ఇంకా గ్రామాల్లో మామిడి తోరణాలకు బదులుగా ఇప్పటికీ కూడా వేపాకుల్ని కట్టడం జరుగుతుంది. కావున ఈ వేప గుణాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం.